మామిడి పండు ఎలా తింటారు అది చెప్పబోతుంది. ఎలా తింటారండి మామిడి పండు? మామిడి పండ్లు ఎలా తింటారు? ఇలా ఒత్తుకొని ఇలా ఒత్తి మెత్తగా ఇలా తింటారు. అలా తినకూడదు, పీసెస్ గా కట్ చేసుకొని తినాలి. నాకు అస్సలు నచ్చదు అలా. మా మదర్ లాగా మీరు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరైనా తింటారా? ఇలా తింటేనే తిన్నట్టు. మల్లిక మ్యాంగో తెలుసా? నేను కూడా తెలీదు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. దీని పేరు మల్లిక, తెలుసా? నీకు తెలుసా మల్లిక? నాకు అస్సలు తెలియదు. కానీ ఇది ఎంత సాఫ్ట్ గా ఉందో, ఎంత బాగుంది. ఇది కూడా ఇదే ఫస్ట్ ఉండే కలర్ కూడా వస్తుందంట. బాగుంది. అసలు ఇక్కడ చూడు ఎంత డిజైన్ ఉందో. ఇది చిలక ముక్కులా అనిపిస్తుంది. చిలక ముక్కు బాగుంది. అంటే తోక అనమాట. వయ్యారంగా. ఓహో, సో అదనమాట. చూసారా మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పండి. మా ఆఫీస్లో నా ఫ్రెండ్, తనది ఆంధ్ర సైడ్ అనమాట, వాళ్ళకు తోట ఉందన్నమాట. సో చాలా ఇష్టంగా అమ్మ కోసం పంపించింది అనమాట. సో వీటి పేరు వచ్చేసి అది మల్లిక అంట. ఫస్ట్ టైం వింటున్నాను మల్లిక. ఇంకోటి ఏదో చెప్పింది, పేరు గుర్తు రావట్లేదు. దాని పేరు మల్లిక అంట. ఈ కాయ పేరు ఏమని పిలుస్తారో మీరు చెప్పండి. దీని పేరు ఏమంటారు? దీని పేరు అయితే ఐడియా లేదు. ఇంకొన్ని అంటే ఎక్కువ రోజులు ఉండేటట్టుగా పంపించింది అనమాట. దాని నడుము బాగుందా? సూపర్ ఉంది. మల్లిక ఇవి మగ్గేకుంది మాగేకుంది కొంచెం మంచి రంగులో వస్తాయంట. నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా కొన్ని డిజైన్ రావటం ఎంత విచిత్రం. అది విచిత్రమా? దాంట్లో విచిత్రం ఏముంది? అవునా? ఇంకా బంగిన పండు కూడా చేయించు. ఇంకా కొన్ని బంగిన పండ్లు, మామిడి పండ్లు కూడా పంపించింది అనమాట. ఒక 3 వెరైటీస్ పంపించింది అనమాట. ఇది వచ్చేసి ఇవి పట్టుకోవడానికి ఎంత బాగున్నాయో కదా, అసలు బాగా అనిపించింది నాకైతే. క్యూట్ గా అనిపించింది. అది బంగిన పండు ఇంకా లావు వస్తాయి కదా, లావు వస్తాయి. ఇది వచ్చేసి ప్రెసెంట్ కచ్చా పచ్చా ముంత మామిడి పండ్లు అంటే అదొక ఫ్రూట్ నేమా? అచ్చా, మామిడికాయల గురించి అస్సలు జీరో అనమాట. ఏం ఐడియా లేదు నాకైతే. పీచ్ మామిడి పండ్లు అంటే రసాలు కదా. చాలా బాగున్నాయి కదా. ఇవి ఎక్కువ స్టోరేజ్ ఉండడానికి నీకోసమే పంపించింది అనమాట. మా మదర్ చూడు, ఇది అంటే ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ అనమాట. దీని పేరు మల్లిక అంట. దీని పేరు బంగిన పండ్లు అంట. దీని పేరు ఏదో పేరు చెప్పింది, ఐడియా రావట్లేదు, గుర్తొస్తలే నాకు. రసాలు కాదు, ఏదో పేరు చెప్పింది, గుర్తు రావట్లేదు. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అవి మొత్తం ఇది ఎలా ఏమంటారు, మగ్గ పెట్టుకోవడమా? ఇవి ఎలా మగ్గ పెట్టుకోవాలో కూడా చెప్పింది అనమాట. ఒక డార్క్ రూమ్ లో వేసి దానిపైన క్లాత్ వేస్తే మాగిపోతుంది అని చెప్పేసి అంటుంది అనమాట. రసాలు దీని పేరు ఏదో చెప్పింది, నాకు అస్సలు గుర్తొస్తలేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. నాకు ఇది పట్టుకోవడం భలే నచ్చింది అనమాట, బాగా అనిపించింది. నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. సో మీలో ఎవరికైనా మామిడి పండ్ల చెట్లు ఉన్నాయా? ఉంటే చెప్పండి, జస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు కూడా ఒక ఆశ, ఏదో ఒక రోజు మంచిగా ఒక తోట తీసుకొని మంచిగా మామిడి పండ్లు పండించేసి అందరికీ ఫ్రీగా ఇవ్వాలని. అంటే అమ్మడం కోసం కాదు, ఫ్రీగా ఇవ్వడానికి. నచ్చా మాగిపోయిందా? అప్పుడు మెత్తగుందా? లేదు, ఇది నలిగిపోయినట్టుంది.
అంటే కలర్ అంతా దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ చేద్దామా? కడిగి ఉమ్. వచ్చేసి చూడడానికి అయితే బాగుంది. నీకు కూడా ఇష్టమా మామిడి పండ్లు? మాకు మీ మదర్ కొనిచ్చారా? చిన్నప్పుడు నేను బాగా అబ్బో, అప్పుడు తక్కువ కదా, ఎంత రూపాయా? 10కి 3 4. 10కి 3 4? ఓహో. వంకాయలు ఆ. 10కి 3 4. ఉమ్. తోక మామిడికాయలు పుల్లగా ఉంటాయి. ఏవి తోక మామిడి పండ్లు కాదు, అది మల్లిక. దాని పేరు ఫస్ట్ టైం లేడీ పేర్లా ఉంది కదా. చూడటం ఫస్ట్ టైం, వింటాం కూడా ఫస్ట్ టైం. దీని పేరు ఏదో చెప్పింది, గుర్తొస్తలే, అస్సలు గుర్తొస్తలే. కానీ ఇవి మాగికుంది భలే ఉంటాయని చెప్పేసి చెప్పింది అనమాట. ఈ కాయ చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. అవునా? అందుకే అన్ని వెరైటీస్ తో చూడటం ఫస్ట్ టైం, వింటాం ఫస్ట్ టైం. మొన్న వచ్చేసి మొన్న కొన్నాను అనమాట, హిమాం పసంద్ అని చెప్పేసి ఒక మ్యాంగోస్ కొన్నాను అనమాట. అవి ఎందుకు కొంటావు, మా దగ్గర తోటే ఉంది, మేము తీసుకొస్తాం కదా, అది ఇది అని చెప్పేసి చెప్పింది అనమాట. సరే తీసుకురా అని చెప్పేసి మజాగ్గా అన్నదేమో అనుకున్నాను, లేదు నిజంగానే పంపించింది. అదే నార్మల్గా అయితే నేను కట్ చేసుకొని తింటాను, వెరైటీగా తింటుంది అనమాట. ఇది పట్టుకో. ఏంటి మల్లికనా? మల్లిగా చూపిస్తుంది అనమాట. ఇది ఎలా తింటావు నార్మల్గా? అయితే నువ్వు కట్ చేసుకుని తింటావు? నేను కట్ చేసుకున్నా. ఎలా తింటావు? చూపించు. దీని కొంచెం అంటే అసలు ఇష్టమే ఉండదు, డిఫరెంట్ గా తింటది అనమాట. అది ఎలా తింటుందో చూద్దాం. మీరు కూడా అలా తినే అలవాటు ఉందా? ఇలా తింటేనే నాకు తిన్నట్టు. కట్ చేసుకుని ముక్కలు ముక్కలు వేసుకుంటే అస్సలు తినదు. అవునా? నాకు అస్సలు నచ్చదు అనమాట. అలా తింటే మామిడి పండు తిన్నట్టు ఉంటదంట. నాకు అట్లా తింటే అసలు తిన్నట్టే ఉండదు. మంచిగా పీసెస్ పీసెస్ కట్ చేసుకొని హ్యాపీగా తింటే బాగా అనిపిస్తుంది అనమాట. బాగుందా? ఎలా ఉంది? కొంచెం పచ్చిది కదా, కొంచెం ఊరుందండి. ఇది కొంచెం ఇప్పుడు కచ్చా పచ్చగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాగితే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది. అది ఒక కలర్ వస్తుందంట. ఎలా అంటే పింకిష్ వస్తుందంట, పింక్ కలర్ అట్లా వస్తుందంట. అంటే ఇవన్నీ పచ్చి అంటే ట్రావెల్లో నలిగిపోతాయి అని చెప్పేసి కొంచెం పచ్చి పంపించుండే. అసలు నాకు ఈ కాయలు వెరైటీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇవి సరిపోకపోతే చెప్పండి, ఇంకా పంపిస్తామని చెప్పేసి అన్నది. వద్దులే, ఇవి తినేసరికి ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అన్నాను. చాలా ఉన్నాయి, అవి ఉన్నాయి. అవి ఇంకొక బాక్స్ 2 బాక్సెస్ పంపించారు అనమాట. ఆ బాక్స్ లో మొత్తం బంగినపల్లి అనమాట. బంగినపల్లి మీద ఒక ఏదో పాట ఉంది కదా, ఏం పాట? ఏం పాట? బంగిన పండు మామిడి పండు తోటకొచ్చింది, ముక్కు జామ పండు సిగ్గుపడిందా అది నీ కోసమే పండిందిలే అనమాట ఆ పాట. నాకు బంగిన పన్ను అనగానే నాకు ఆ సాంగ్ గుర్తొస్తుంది. కానీ ఇది కూడా చూడాలి, దీని టేస్ట్ ఎప్పుడు చేయలేదు. కొంచెం పచ్చి ఉంది కాబట్టి మంచిగా మాగిన తర్వాత పచ్చడి పనికిరా తీయగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ట్రై చేద్దాం. నువ్వు లేనిపోని పెట్టకు. ఎవడన్నా ఇలాంటి తినేటివి పికిల్స్ పెట్టుకుంటారా? ఆ పికిల్ కూడా తీయగా ఉంటది, ఎవడు తింటాడు? నేను అదే అంటున్నా. మా మదర్ మామిడికాయ పచ్చడి పెడుతుంది. అందరూ ముక్కలు పెడితే మా మదర్ తురుము చేసి పచ్చడి పెడుతుంది అనమాట. అది ఎంతైనా సరే విత్ ఇన్ 2-3 days లో అయిపోవాల్సిందే, అంత మంచిగా పెడుతుంది అనమాట. నీకెవరు నేర్పించారు? అంత సీన్లేలే, నాన్న నేర్పించాడు. కాదు, మా నాన్న నేర్పించాడు నీకు? నాకు బాగా వచ్చు. మా నాన్న ఒకప్పుడు చెప్పాడు. కాదు, మన ఇంటికి ఒక ఆమె వచ్చింది, మిషన్ నేర్పామా, కటింగ్ బట్టలు కుట్టామా. ఆమె ఒక రోజు చూపెట్టింది, తుడుము పచ్చడి బాగుంటది, పిల్లలకి కూడా బాగా ఇష్టము. అంత అన్నంలో అయితే అంత పచ్చడి వేసుకున్నా గానీ అన్నం అంతా కలుపుకొని తినొచ్చు, బాగుంటది. అదే దెబ్బల పచ్చడి అనుకో
కలుపుకొని దాంట్లో ఏముండదు ఆ నూనె అదే కదా ఉండేది. కలుపుకొని దెబ్బలన్నీ తీసి కుప్ప పెడతారు పిల్లలు, వేస్ట్ అయిపోతుంది కదా. అదే తుడుము పచ్చడి అనుకో కలిపితే శుభ్రంగా పుల్లగా బాగా తింటారు పిల్లలు. చాలా బాగా చేస్తుంది అనమాట. ఈసారి ఆ పికిల్ చేసేటప్పుడు నేను ఫుల్ వీడియో పెడతాను, మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎందుకు అంటే కొంతమంది హ్యాండ్ అలా అంటారో ఏమో తెలియదు, మా మదర్ చేస్తే చాలా బాగుంటది అనమాట. అది నెక్స్ట్ లెవెల్. ఇంకా అఫ్ కోర్స్. సో మా ఆఫీస్ నుంచి మా ఫ్రెండ్ పంపించిన మ్యాంగోస్ ఇవన్నమాట. కాకపోతే నేను వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది కొంచెం వెరైటీగా అనిపించింది. నేము మల్లిక, మల్లిక బంగినపల్లి అంటే తెలుసు, ఈ మ్యాంగో నేమో ఏదో చెప్పింది, బట్ నాకు గుర్తొస్తలే. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి నాకు. నిజంగా దాని పేరు మర్చిపోయాను, ఇప్పుడే చెప్పింది. రిసీవ్ అయినాయి అని చెప్పేసి అన్నాను. అదే అంటున్నాను, పండు అయితే ఇంకా స్వీట్ వస్తుంది. ఆఫీస్ లోనేమో ఇంగ్లీషు, ఇంట్లోనేమో తెలుగు. స్పీడ్ గా మాట్లాడాలంటే అట్లా ఇట్లా అవుతుంది. ఓకే, బాయ్ బాయ్, సే బాయ్. బాయ్.